హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు ఇంట్లోనే టేస్టీగా ఫాస్ట్గా చేసుకునే గవ్వల రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటా. స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుందా? బాగుందని చెప్పు. బాగుంది. బాగుందా? ఇలా చెప్పు. బాగుంది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మా మమ్మీకి కూడా బాగుంది. హలో చెప్పు. హాయ్ చెప్తుంది, హలో చెప్పదు. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మా మమ్మీ హాసిని కోసం ఈవినింగ్ టైం స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేద్దాం హాసినికి అని గవ్వలు, జంతికలు, సున్నుండలు అయితే చేయాలనుకుంటుంది. సో గవ్వలు, జంతికలు, సున్నుండలు ఆర్డర్లో వద్దాం. ఫస్ట్ గవ్వలు. సో గవ్వల రెసిపీ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తా. స్కిప్ చేయకుండా చూడండి. బెల్లంతో చేసేది మా మమ్మీ చాలా బాగుంటాయి. మీరు కూడా ఫాలో అయితే మీ ఇంట్లో చేసుకొని పిల్లలకి మంచిగా, పిల్లలనే కదా అందరు తినొచ్చు. మేము ఫుల్ ఎవరైనా తినవచ్చు. ఫేవరెట్ గవ్వలు ఎవరికైనా ఇష్టమే కదా. అరకిలో రవ్వ, అరకిలో మైదా, అరకిలో రవ్వ, అరకిలో మైదా, 2 స్పూన్ నెయ్యి. నెయ్యి చూపించు మమ్మీ. ఇది ప్యూర్ నెయ్యి, మేము ఇంట్లో తీసుకున్నాం. ఈ నెయ్యి 2 స్పూన్స్ నెయ్యి వేసి కొంచెం ఉప్పు వేసి కలుపుకోవడమే, సరిపోతుంది. ఉప్పు కొంచెం. ఇది మొత్తం మంచిగా మ్యాష్ చేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టి ఒక అరగంట అయ్యాక, తెలుసు కదా గవ్వల చెక్క ఉంటుంది, ప్లస్ మనం హెయిర్ ఆయిల్ చేసుకుంటాం కదా, దువ్వెన ఉంటుంది. దేని మీదైనా చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం. దీనికి సపరేట్ అంటే ఏముండవు. చిన్న రౌండ్ బాల్స్ ఇలా చుట్టూ ఇలా చేసేయడం. అందరికి వచ్చిన రెసిపీ, సింపుల్ రెసిపీయే. సో అలా అనమాట. ఇదంతా కలిపేసి కాసేపు పక్కన పెట్టేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలన్నమాట. చేసుకొని దువ్వెనతో కానీ, గవ్వలు చేయడానికి చెక్క దొరుకుతుంది. అది కొంతమంది మనం మ్యాగీ తినే ఫోక్తో కూడా చేస్తారనమాట. ఫోర్క్ అంటారు కదా, దాని మీద కూడా ఇట్లా అంటారు. సో ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట మమ్మీ. సో నేను స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తా. ఓకే. సో నెయ్యి అంతా కరిగిన దాకా నీట్గా కలిపేసుకొని, నెయ్యి కరిగిపోయిన తర్వాత వాటర్ వేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట. ఎలా అంటే చపాతీ పిండి కంటే ఇంకొంచెం లూజ్గా, ఆల్మోస్ట్ చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. సో సరిపోతుంది ఆ కన్సిస్టెన్సీలో కలిపితే. ఇక్కడ మా మమ్మీ అయితే హాసిని కోసం చేస్తుందన్నమాట. ఎందుకంటే హాసినికి చాలా ఇష్టం జంతికలు, సున్నుండలు, ఇవి బాగా తింటుంది మా హాసిని. సో మమ్మీ ఒక లుక్కే. హాయ్. హాసిని కోసం ఎప్పుడు మా మమ్మీ ఏదో ఒకటి చేయాలి, ఇంట్లో తింటుంది కదా పాప అని చెప్పేసి. హాసిని పేరు ఎందుకంటే నేను కూడా తింటాను, ఎందుకంటే డెలివరీ అయ్యాక నాకు ఏం పెట్టట్లేదు అనమాట. గవ్వలు తినొచ్చు, బెల్లమే కాబట్టి. ఏ మమ్మీ కొంచెం లైట్గా తినొచ్చు కదా. ఎస్, మా మమ్మీ కొంచెం సపోర్ట్ అనమాట ఏమైనా తినడానికి. మా అమ్మమ్మ అక్కడ కూర్చుని చూడండి, కూర్చొని ఉయ్యాలు ఊపుతుంది మా బాబుకి. అది తినకూడదు, ఇది తినకూడదు, అమ్మాయికి అరుగుతుంది, అబ్బాయికి అరగదు అని నన్ను చంపేస్తుంది మా అమ్మమ్మ. సో ఇదంతా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు. సో కలిపేసుకొని మొత్తం చపాతీ పిండి మొత్తం ఒక ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి. విల్ కంటిన్యూ ద రెసిపీ. ఓకే. ఇలా కలుపుకోవాలన్నమాట. నాకు చెప్పాను కదా, పిండి ఇలా కలుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి దీన్ని. ఎస్, ఇలా కలిపేసి ముద్దలాగా ఒక అరగంట పక్కన పెట్టేసుకొని, సో మనం ఇంకా బెల్లం పాకం అవన్నీ చేసుకోవచ్చు. 5 minutes 10 minutes 10 minutes. ఇక్కడ చూడండి మా చిట్టి పొట్టి ఫ్యామిలీ, మా మమ్మీ, మా డాడీ, మా హాసిని గవ్వల కోసం ఉండలు చుడుతున్నారు. మా డాడీ. హాయ్ మిస్టర్ ధనంజయ్. చిట్టి పొట్టి హాయ్. అమ్మో ఇదిగోండి ఇక్కడ అన్నమాట. మంచిగా హెల్ప్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా గవ్వలే, ఇంకా ఫుల్ గవ్వలు. ఇక్కడ మా డాడీ రౌండ్గా బాల్స్ చేస్తుంటే, అక్కడ మా మమ్మీ బాల్స్ని తీసుకెళ్ళి గవ్వలు చేస్తుంది. ఇలా చేస్తారు గవ్వలు. దువ్వెన మీద పెట్టి ఒక్క స్లైడ్ అంతే, అయిపోతాయి. ఇలా అని అంతే. గవ్వ చూపించమా. అదిగోండి గవ్వ రెడీ. ఎంత బాగుంది కదా. అదిగోండి అక్కడ అయ్యాయి ఇవన్నీ. నూనెలో వేసి ఫ్రై చేస్తాం అనమాట. ఇప్పుడు అది బెల్లం పాకం పెట్టేస్తాం. బెల్లం పాకం. పెద్ద మనిషి ఇక్కడ నేను హెల్ప్ చేస్తాను వచ్చింది. ఆ పెద్ద మనిషి అన్నీ బాగొట్టేస్తుంది, ఏం హెల్ప్ చేయదు. మా మమ్మీ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది.
సో అలా ఇక్కడ ఫ్యామిలీ అంతా కలిసి గవ్వలు చేస్తున్నారు హాస్ని కోసం. నెక్స్ట్ ప్రోగ్రెస్ ఏంటంటే నూనెలో వేసి వేపాలి. ఇక్కడ మా హాస్ని వాళ్ళ అమ్మమ్మకి హెల్ప్ చేస్తుంది అనమాట. అదిగోండి ఆమె ఇవ్వడం, మేము గవ్వ చేసి ఇక్కడ కింద గిన్నెలో వేయడం. హాస్ని గుడ్ గర్ల్. హాస్ని హాయ్ చెప్తావా? హాయ్ చెప్పు. హాయ్ చెప్పమ్మా. హాయ్. ఎస్, గుడ్ గర్ల్. హాస్ని అమ్మమ్మకి హెల్ప్ చేస్తున్నావా? ఏది ఇచ్చేసే మరి. వీడియో తీయొద్దా? అమ్మో వీడియో తీయొద్దా, నేను చూపించేస్తుంది బాబోయ్. వండించిన అన్నీ అయిపోయినాయి. తొందరగా చేస్తాము, మా వాళ్ళు హెల్ప్ చేస్తాము. మా ప్యారు. సో కలిపి పెట్టుకున్న పిండి అంతా చూసారు కదా. సో అలా దువ్వెనతో కానీ మనకి ఫోక్తో కానీ లేకపోతే గవ్వలు చేసుకునే చక్కగా ఉంటుంది అనమాట. సో దాంతో కానీ ఇట్లా గవ్వలు షేప్లోకి మంచిగా మనం తీసేసుకోవాలి. ఇది నార్మల్ డైలీ స్నాక్ అనమాట. లైక్ హాస్నికి బయట నుంచి ఫుడ్ ఐటమ్స్ స్నాక్స్ అన్నీ ఈ కుర్కురే ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు ఇవన్నీ బయట నుంచి తీసుకొచ్చి పెట్టడం ఇష్టం లేక మమ్మీ హాస్ని కోసమే చేస్తుంది. మంచి క్రంచీగా స్వీట్గా ఉంటాయని చెప్పేసి. అది కూడా మెయిన్ ఇందులో మా అమ్మ బెల్లం యూస్ చేస్తుంది అనమాట. ఎందుకంటే షుగర్ యూస్ చేస్తే ఇప్పుడు మంచిది కాదని చెప్పేసి బెల్లం యూస్ చేసింది. మమ్మీ ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకునేటప్పటికి హాస్ని మేడం గారికి ఆకలేస్తుందంటే మమ్మీ వాటర్ మిలన్ కట్ చేసింది అనమాట. మంచిగా వాటర్ మిలన్ తీసుకెళ్ళి ట్యాబ్ దగ్గర పెట్టుకొని తను ట్యాబ్లో సమ్ బొమ్మలు చూస్తూ ఉంటుంది. ఆ బొమ్మలు చూసుకుంటూ లైక్ మిల్క్ తాగుతూ ఇంకా బొమ్మలు చూసి ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇంకా ఇటు సైడ్ ఇంకా గవ్వల విషయానికి వస్తే ఇవి మనం అంత మరీ ఎక్కువ ఫ్లేమ్ కాదు, అలానే మీడియం కాదు, నార్మల్ ఫ్లేమ్లో పెట్టి అంతా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే మంచిది. మమ్మీ చేసినవి ఇవన్నీ నాకు తెలిసి ఒక 3-2 టైమ్స్ అంటే ఒక టర్న్స్ ఉంటాయి కదా, ఒక తర్వాత ఇంకొకటి అలాగా 3-4 వాయిల్ అంటారు అనమాట. మామూలుగా అయితే ఒక 4 వాయిల్ దాకా రావచ్చు. ఇలా చూసరికి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా మనం ఫ్రై చేసుకొని తర్వాత అవన్నీ తీసేసుకొని మనం ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి. నార్మల్గా ఏంటంటే మమ్మీ ఎప్పుడు గవ్వలు చేసినా ఈ మధ్య మ్యాక్సిమం బెల్లం పాకమే ఒక 4-5 ఇయర్స్ నుంచి ఎప్పుడు గవ్వలు చేసినా బెల్లం పాకం వేస్తుంది. షుగర్ది ఇంట్లో ఎవరు తినడానికి ఇష్టపడట్లేదని. సో నేనేం చేస్తానంటే మమ్మీ గవ్వలు చేసి ఇప్పుడు ఇందులో వేసేస్తుంది కదా, వేడంతా చల్లారిపోయాక నేను కొన్ని గవ్వలు తీసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను అనమాట. నాకు ఎందుకంటే ఇట్లా ఉట్టుగా తినడం ఇష్టం, లైక్ చప్పగా ఉంటాయి కదా, సో నాకు ఇలా ఇష్టము. సో నేను అందుకని ఇలా ఒక బాక్స్లో తీసి నేను పెట్టేసుకుంటాను. మిగతా వాటిలో మమ్మీ బెల్లం వేసి కలిపేస్తుంది. అంటే అవి తిననని కాదు, అవి కూడా తింటాను, ఇవి కూడా తింటాను అనమాట. లైక్ నా విషయానికి వస్తే ఇంతే. ఎంతమంది మమ్మీస్ ఈ మధ్య ఇంట్లో పిల్లలకి స్నాక్స్ కానీ మనవలకి మనవరాలకి ఇలా ఇంట్లో స్నాక్స్ చేస్తున్నారు చెప్పండి. ఆల్మోస్ట్ అందరి వీధిలో కిరాణా షాపులు ఉంటాయి, లేకపోతే దగ్గరలో డీమార్ట్స్ ఉంటాయి. సో డీమార్ట్కి వెళ్ళడం, కిరాణా షాపులకి వెళ్ళడం, ఏమైనా స్నాక్స్ ఐటమ్స్ అని లైక్ చాక్లెట్స్, జర్మ్స్, కుర్కురే ప్యాకెట్లు, చిన్న చిన్న జంతికలాగా వస్తున్నాయి ఇప్పుడు షాప్స్కి కూడా. అవన్నీ తీసుకొచ్చి పెట్టేస్తారు, స్నాక్స్గా అయిపోతుంది. ఇంట్లో టైం తీసుకొని పిల్లల కోసం స్పెసిఫిక్గా ఇలా చేసి పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలిసి. మీ మమ్మీలు, మీ అమ్మమ్మలు ఎవరైనా మీకు అలా చేసి పెట్టిన వాళ్ళు ఉంటే నాకు డెఫినెట్గా కమెంట్ చేయండి. ఎందుకంటే తెలుస్తుంది లైక్ ఇప్పట్లో కూడా షాప్స్లోంచి తేకుండా ఇంట్లో చేసి పెట్టే మదర్స్ కానీ గ్రాండ్ మదర్స్ కానీ ఉన్నారని తెలియాలి కదా అందరికీ. సో అందుకని అడుగుతున్నా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది వచ్చేసి సెకండ్ వాయి. నాకు తెలిసి ఇంకొక 3 వాయిలో రావచ్చు అనమాట. నేను ఎందుకు ప్రతి వాయి కూడా వేసినప్పుడు మొత్తం అంతా వీడియో తీసి స్పెసిఫిక్గా పెడుతున్నా అంటే మనకి ఇంత పిండి కలుపుకుంటే ఇన్ని వాయిలు వేసుకోవచ్చు, ఇన్ని గవ్వలు అవుతాయి అని ఒక బేసిక్ తెలుస్తుంది కదా అందరికీ అని చెప్పేసి. ఈ రోజులో గవ్వలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ ఇలా ట్రై చేయొచ్చు, ఇంత పిండికి ఇంత బెల్లం వేసుకోవాలి, ఇంత రవ్వ వేసుకోవాలి అని అందరికీ తెలియాలి కదా. సో అందుకని నెయ్యి వేసుకుంటే ఏంటంటే కొంచెం క్రంచీగా వస్తాయి. కొంతమంది డాల్డా వేస్తారు, దానివల్ల ఏంటంటే మెత్తబడుతుంది అనమాట లైట్గా. నాకు తెలిసినంత వరకు ఒకప్పుడు మేము డాల్డా వేసేవాళ్ళం, ఇప్పుడు నో డాల్డా, ఓన్లీ నెయ్యి వేస్తే మాకు కొంచెం బాగుంటున్నాయి అనమాట. ఇప్పుడు మా మమ్మీ మీకు ఇది చూపిస్తుంది అనమాట. చూడండి ఎంత క్రంచీగా వచ్చిందో మీరే చూడండి, చాలా చాలా క్రంచీ వచ్చిందనమాట. సో అట్లా మనం ఫ్రై చేసే విధానంలో కూడా ఉంటుంది, లైక్ మెత్తగా ఉంటుందా క్రంచీగా ఉంటుందని మనం ఫ్రై చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇదే మెజర్స్తో మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతాయి. ఎందుకంటే లైక్ తినేవాళ్ళు ఉంటే చేసి పెట్టడానికి ఇంట్లో ఎవ్వరికీ ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు బయట షాప్స్లో అన్నిటికీ అలవాటు పడిపోయి ఉంటారు, ఇంట్లో చేసినా తినరు.
ఇంకొంతమంది ఉంటారు ఇంట్లో చేసి పెడితే బాగుంటుంది తింటారు కదా పిల్లలతో అన్నట్టు. మా మమ్మీ సెకండ్ అనమాట. లైక్ ఇంట్లో చేసి పెడితే పిల్లలు తింటారు కదా అనేసి మమ్మీ చాలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేసుకొని వచ్చినా సరే ఒక గంట 2 గంటలు టైం కేటాయించి ఇవన్నీ చేసి పెడుతుంది అనమాట. లైక్ ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పండి నిజంగా మన కోసం టైం తీసుకొని ఇంట్లో అన్నీ చేసి పెట్టే మదర్స్. లైక్ మేము చాలా లక్కీ అనమాట. నేను ఆల్రెడీ ఒక సైడ్ నుంచి తినేస్తున్నా, ఎందుకంటే నాకు బాగా ఇష్టం ఈ బెల్లంలో వేసిన దానికంటే ఉట్టువంటే బాగా ఇష్టం కాబట్టి నేను మంచిగా తినేస్తాను. బెల్లం కూడా దీనికి 1 కేజీ బెల్లం తీసుకొని ఉంటాం. కేజీయో 1/2 కేజీయో బెల్లం తీసుకున్నాం, ఎందుకంటే వీడియో తీసి కొన్ని నెలలు అయిపోతుంది. నాకు ఇప్పుడు టైం దొరికిందనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సో అది చేయడం తినడం అన్నీ అయిపోయాయి. బట్ ఇప్పుడు అప్లోడ్ చేసిన చూసిన వాళ్ళు ఇప్పుడు చేసుకున్నారేమో అనుకుంటారేమో. ఇది నా డెలివరీ అయిన కొత్తలో 2 మంత్స్కో ఎప్పుడో చేసిందనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 4th మంత్ వచ్చేసింది. సో అలా అనమాట. ఇంకా లాస్ట్ వాయి అయ్యి ఉండొచ్చు ఇదే. ఇంకా అన్నీ వేసేస్తాం, మళ్ళీ మమ్మీ ఇంకో వాయి కొంచెంతో తెలీదు. సో ఇది సింపుల్ రెసిపీ, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీ అందరికి ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఏంటంటే లైక్ చాలామంది వీడియోస్ చూస్తున్నారండి. మనకి 7,000 దాకా సబ్స్క్రైబర్లు ఉన్నారు. కనీసం ఒక్కొక్క వీడియోకి 1000 వ్యూస్ అయినా రావాలి. 1K 1.2K 2K అట్లా రావాలి. వ్యూస్ రాకపోయినా నాకు వస్తాయిలే ఎప్పటికప్పుడు రీచ్ అవుతుందిలే అని చెప్పేసి ఓకే. మరి ఒక్కొక్క వీడియో 300-400 మెంబర్స్ చూసినప్పుడు లైక్స్ కూడా రావట్లేదు, డైరెక్ట్గా ఓన్లీ వ్యూసే వస్తున్నాయి. మీకు నచ్చితే తప్పకుండా దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క లైక్ చాలా ఇంపార్టెంట్. యాజ్ అ యూట్యూబర్స్ ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే అందరికీ అర్థమవుతుంది లైక్స్ కోసం వ్యూస్ కోసమే కదా కష్టపడి వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి దానికి థంబ్నెయిల్ చేసుకొని ట్యాగ్స్ అని హ్యాష్ ట్యాగ్స్ అని ఇవన్నీ పెట్టుకొని ఎంత కష్టపడితే ఒక వీడియో మీ దాకా వస్తుందో మీరే ఆలోచించాలి. సో అదనమాట. ఇటు సైడ్ ఇంకా బెల్లం పాకం అయితే పెట్టేసింది మమ్మీ. బెల్లంతోనే ఎక్కువ టేస్ట్ ఉంటుందండి, 100% బెల్లం. నాకు తెలిసినంత వరకు పంచదారతో పెద్ద టేస్ట్ అయితే నాకు అనిపించదు, ఎందుకంటే పంచదార కంటే బెల్లం ఇంకొంచెం స్వీట్గా అనిపిస్తుంది నాకు. ఇంకా బెల్లంలో మంచి స్వీట్నెస్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా బెల్లంతోనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది బెల్లంతో. చాలామంది పంచదార వేసేస్తుంటారు, బట్ మాకు పెద్ద హెల్త్ కాన్షియస్ అని కాదు, మేము టీ కూడా బెల్లంతోనే పెట్టుకుంటాం. అలా అని ఇంట్లో ఎవరికి షుగర్లు అనుకోకండి. ఎందుకో లైక్ ఇప్పుడు ప్రజెంట్ షుగర్ ఎక్కువ తినడం మంచిది కాదని చెప్పేసి మేమందరం షిఫ్ట్ అయిపోయాం బెల్లంకి. నేను టీ అవన్నీ తాగలేండి, బట్ రెసిపీస్ మాత్రం బెల్లంతోనే ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఏదైనా షుగర్ కంటే కూడా బెల్లం బెటర్ అనేసి మా ఒపీనియన్. ఇంకా మమ్మీ అవన్నీ కొంచెం కొంచెం ఆ బెల్లం పాకంలో వేసేసి అవన్నీ తీసేసి మళ్ళీ గిన్నెలో అయితే వేసేస్తుంది అనమాట. టేస్ట్ ఎంత బాగుందంటే అయిపోయాక చెప్తున్నాను, నేనేం అనుకోవద్దు, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. యూ హ్యావ్ టు డెఫినెట్లీ ట్రై. మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. మీ అమ్మమ్మలు ఉంటే ఈ వీడియో మీరు చూస్తే నాకు కూడా కావాలి అమ్మ అని చెప్పి ఎంటపడండి, కంపల్సరీ చేస్తారు. ఒక 1 అవర్ టైం కేటాయిస్తే అయిపోతుంది. కేజీలు చేసుకోక్కర్లేదు, 1/2 కేజీ చేసుకున్నా సరే తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చూడండి పాకం అందులో ఎంత మనకి నోరు ఊరిపోతుంది ఇక్కడ నుంచి చూస్తేనే, అంత స్వీట్నెస్ చాలా చాలా బాగా చేసిందనమాట మమ్మీ. సో ఇదనమాట ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్న రెసిపీ. సో మీకు ఎలా అనిపించింది డెఫినెట్గా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీకి మీకు ఏమనిపించింది, లైక్ మా మమ్మీ ఇట్లా మాకు చేసి ఇవ్వడం ఎలా అనిపించిందో కూడా డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో అయితే రాయండి. నేను ప్రతి కమెంట్కి మ్యాక్సిమం నేను రిప్లై ఇస్తూనే ఉంటాను. ఆ వీడియోస్ ఒక్క కమెంట్ కూడా నేను నెగ్లెక్ట్ చేయనండి ఎప్పుడు కూడా. ప్రతి ఒక్కరు కమెంట్ నేను చూసి లైక్ చేస్తాను, రిప్లై ఇస్తాను. అలాగే మీరు కూడా ఈ వీడియో కింద మీకు కమెంట్ చేస్తే నేను దానికి లైక్ చేసి డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తాను అనమాట. 100% పాజిటివ్ కమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేను మా ఛానల్లోని. ఎందుకంటే లైక్ వీడియోస్ కష్టపడి తీస్తున్నప్పుడు నేను పాజిటివ్గానే రెస్పాన్స్ ఉంటుందని అనుకుంటాను కదా. సో ఫైనల్గా గవ్వలైతే అన్ని చేసిందనమాట. గవ్వలైతే అయిపోయాయి. రెసిపీ ఇంకా వీఆర్ ఆల్మోస్ట్ డన్. అండ్ మా హాసిని కోసమే చేసింది కాబట్టి హాసిని పక్కన పెట్టుకొని ఒక చిన్న వీడియో క్లిప్ అండ్ ఫొటోస్ కూడా తీసాం. నేను అవి కూడా రేపు మార్నింగ్ ఫోటో షేర్ చేస్తాను. అండ్ వీడియో అయితే ఆల్మోస్ట్ ఈవినింగే అప్లోడ్ చేస్తాను కదా, ఎప్పుడైనా ఈవినింగ్ టైంలోనే అప్లోడ్ చేస్తాను. సో అన్నీ అయిపోయిన తర్వాత అందులోంచి ఒకటి తీసుకొని కాలుతుంది, బట్ అయినా సరే నేను ఆగలేనమాట. ఏదైనా ఇంట్లో కొత్తగా రెసిపీ ట్రై చేస్తే వెంటనే తినేసేయాలని ఆత్రం కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఎవరికైనా, నాకైతే ఇంకా ఎక్కువ. చాలా క్రంచీగా స్వీట్గా చాలా చాలా బాగున్నాయి అనమాట.
లైక్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ మై మామ్ అనమాట. మా మమ్మీ ఏదైనా సరే మమ్మీ తినాలనిపిస్తుంది చెయ్యి అంటే పొద్దున చెప్తే సాయంత్రంకి అరేంజ్మెంట్ చేసేస్తుంది, మంచిగా చేసి పెట్టేస్తుంది, నేను తినేస్తా. వీడియో అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోద్దు, నచ్చితే సబ్స్క్రైబ్. బాగుందా? బాగుందని చెప్పు. బాగుంది బాగుందా? ఇలా చెప్పు. బాగుంది.